ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం ఓట్ల దొంగతనానికి పాల్పడింది అని రాహుల్ గాంధీ గారు ఆధారాలను బయటపెట్టేసిన తర్వాత దీని మీద ఇండియా కూటమి వివిధ మార్గాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. అండ్ దీన్ని మరొక ఎత్తు ముందుకు తీసుకెళ్తూ రాహుల్ గాంధీ గారు బీహార్లో 1300 కిలోమీటర్లు 1300 కిలోమీటర్లు ఒక యాత్ర కూడా చేస్తూ ఉన్నారు. సో డే బై డే రాహుల్ గాంధీ గారికి ఇమేజ్ చాలా పెరుగుతూ ఉంది. అండ్ ఈ ఓట్ల దొంగతనం నిజంగానే జరిగిందని నమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. మనం కనుక సోషల్ మీడియాలో చూసుకుంటూ వచ్చినా ఇప్పటి వరకు బీజేపీకి అంధభక్తులుగా ఉన్న వాళ్ళు కూడా మేము ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నాం, మేము ఇప్పుడు ఇదంతా నమ్ముతూ ఉన్నాం, ఇన్ని రోజులు మేము చేసింది కరెక్ట్ కాదు, మేము మద్దతు ఇవ్వకూడదు వాళ్ళకు అని చెప్పి చాలామంది రియలైజ్ అవుతూ పోస్టులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రాహుల్ గాంధీ గారికి ఫాలోయింగ్ కానీ, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ఫాలోయింగ్ కానీ, రాహుల్ గాంధీ గారి కానీ అమాంతం పెరిగిపోతూ ఉంది. అండ్ అదే సమయంలోనే రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ నాయకుడికి మించి ఆయన మీద ఎదురుదాడి చేయడం తప్ప ఏ ఒక్క నిజానికి వాళ్ళు కౌంటర్ చేయలేకపోయారు. కౌంటర్ చేసే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర లేదు. అందుకని రోజుకు ఎలక్షన్ కమిషన్ ఏమో వాళ్ళని దొంగలుగా చూస్తున్నారు, పాలకులను దొంగలుగా చూస్తున్నారు. చివరికి లోక్సభలోనే వస్తూ ఉంటే ఓట్ల దొంగని అరుస్తున్నారు ప్రధాని గారు వస్తూ ఉంటే. సరే, అరిసే పరిస్థితి. వీటన్నిటిలోనూ కేంద్రము ఎలక్షన్ కమిషన్ కూరుకుపోయింది. అందుకని చెప్పి ఏం చేయాలో తెలియక రోజుకు డిఫెన్స్లో అంటే వాళ్ళు కూరుకుపోతూ ఉన్నారు. ఏం చేయాలో తెలియక ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళ మనుషులు ఒక పిటిషన్ వేశారు. ఓట్ల దొంగతనం గురించి రాహుల్ గాంధీ బయట ఎక్కడ మాట్లాడకుండా ఆర్డర్స్ ఇవ్వండి అని, అంటే డైరెక్ట్గా గ్యాగ్ ఆర్డర్స్ అడుగుతూ ఉన్నారు. ఓట్ల దొంగతనం గురించి రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడకుండా ఓట్ చోరీ గురించి ఆదేశాలు ఇవ్వండి అని. సుప్రీంకోర్టు దీనిని విచారణకు కూడా తీసుకోకూడదు మామూలుగా అయితే. మరి విచారణకు తీసుకొని విచారిస్తారా, విచారించి ఎలాంటి తీర్పు చెబుతారు, ఎలా వాళ్ళు స్పందిస్తారు అన్నది న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు నిజంగానే డెఫినెట్లీ ఒక పరీక్ష లాంటిది. ఇంతకుముందు చాలాసార్లు ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యారు, అది వేరే విషయం. ఇది చాలా మెయిన్ పరీక్ష లాంటిది. ఇప్పుడు దాని గురించి బయట కూడా మాట్లాడకూడదు రాహుల్ గాంధీ అని సుప్రీంకోర్టులోనే పిటిషన్ పడితే, అటువంటి పిటిషన్లను సుప్రీంకోర్టు అనుమతిస్తే ఇక మనం మాట్లాడుకోవడానికి ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా దొంగ అని చెప్పి అందరితో చీదరించుకుంటున్నారో మనం చూస్తున్నాం. పాలకులు ఏందో చూస్తున్నాం. న్యాయ వ్యవస్థ కూడా అదే తాను ముక్కయిందనుకోండి, ఇక మనం డెమోక్రసీ గురించి, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ గురించి, రాజ్యాంగ వ్యవస్థల గురించి మరొకటి ఇంకేమీ లేదు. పూర్తిగా నియంతృత్వంలోకి కూరుకుపోయే దిశగా కూరుకుపోయినట్లు ఒకవేళ అవన్నీ జరిగితే. ఈ ఓట్ చోరీలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ నిజాలన్నింటికి ఎలక్షన్ కమిషన్ 1 by 1 సమాధానం చెప్పాలి. మీకు బయట చెప్పడం లేకపోతే మాకు చెప్పండి నేను సుప్రీంకోర్టు అడగాలి. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసినట్లు. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీని మాట్లాడొద్దు అని చెప్పి పిటిషన్ వేశారు, మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వండి అని. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. దాన్ని బట్టి భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు ఏందన్నది కూడా నిర్ధారణకు రావచ్చు.